హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 మోక్ష పటం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సంక్రాంతి కానుకగా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అనగనగా ఫుల్ పైసలు ఉన్న ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. ఆ బ్యాగ్ చుట్టూ అల్లిన స్టోరీ ఇది. 3 డిఫరెంట్ స్టోరీస్ ని ప్యారలల్ గా చూపిస్తూ ఫైనల్ గా వీళ్ళ మధ్య లింక్ ఎలా ఏర్పడింది అనేది ఓకే బాగానే డిజైన్ చేశారు బ్రో. కానీ మూవీ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది, అదొక్కటి మైనస్. మహేష్ అనే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసే ఉంటారనమాట. మహేష్ ఒక 10 లక్షలు తన ఫ్రెండ్ కి ఇస్తే వాడేమో యాక్సిడెంట్ లో టపీమని పోతాడు. అర్జున్ అని ఇంకొకతను ఉంటాడు. తాను తన గర్ల్ ఫ్రెండ్ కి 25 లక్షలు ఇస్తే ఆమెమో ఎటో జంప్. ఇంకొక అమ్మాయి ఉంటది, తన సైకో హస్బెండ్ తో లొల్లి ఉంటది. మరి ఈ 3 స్టోరీస్ లోకి మేఘన ఎలా ఇన్వాల్వ్ అయింది? ఈ మేఘన అయితే కమలా హాసన్ అనేలా తన క్యారెక్టర్ లో మంచి సెషన్ చూపించారు. టైం పాస్ కోసం అలా ఒకసారి చూడొచ్చు బ్రో. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటది, అది స్కిప్ చేయగలిగితే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 బ్లాక్ మిర్రర్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ షో. ఇది తెలుగులో లేదు కానీ హిందీలో ఉంది మావా. దీనికి 100కి 70 కాదు 80 కాదు 90 మార్క్స్ ఇస్తా బ్రో. అండ్ ఈ మాస్టర్ పీస్ గురించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది సిరీసే కానీ కంటిన్యూగా చూడాల్సిన పని లేదు బ్రో. ప్రతి ఎపిసోడ్ లో ఒక ఇండివిజువల్ స్టోరీ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కో స్టోరీ ఒక్కో డైమండ్. సో మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన ఎపిసోడ్ ని అలా పెట్టుకొని చూడొచ్చు. ఇంతకీ దీనికి బ్లాక్ మిర్రర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో మీకు తెలుసా? ఫోను, మనం యూజ్ చేసే ఫోను, ల్యాప్టాప్, టీవీ ఇవన్నీ బ్లాక్ స్క్రీనే కదా, అందుకే బ్లాక్ మిర్రర్స్ అనమాట. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఫ్యూచర్ లో రాబోయే టెక్నాలజీ వల్ల మనుషుల లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రయాణం చేశారు మావా. ఈ తోపు సిరీస్ లో ఏ ఎపిసోడ్ అయినా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని చూడండి, కానీ ప్రతి ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి మీకు మాటలు ఉండవు. కొద్దిసేపు ఏం తీసారా బాబు అని అలా స్టన్ అయిపోతారు. ఆ ఎపిసోడ్ మీ మైండ్ లో రివైండ్ చేసుకుని వావ్ ఏమైనా చూపించాడని ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఒక బిగ్ ఎపిసోడ్ అయితే నా లైఫ్ లో మర్చిపోలేను మావా. మరి ఈ అద్భుతాన్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫుల్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో నో చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఈ మాస్టర్ పీస్ ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇది ఒక ఫ్యాంటసీ డ్రామా సిరీస్ మావా. ప్రపంచాన్ని షేక్ చేసిన అద్భుతాన్ని మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దండం దూత. ఇది తెలుగులో ఉందని మీకు తెలుసు కదా. ఈ వండర్ కి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానంటే 100కి 95 మార్క్స్ ఇస్తా బ్రో. రీసెంట్ గా బ్రేకింగ్ బ్యాడ్ సైజ్ చేసినప్పుడు కూడా ఒక మ్యాటర్ మీకు చెప్పాను. ఒకసారి రాజమౌళికి ఒక ఇంటర్వ్యూలో మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఇష్టమా లేక బ్రేకింగ్ బ్యాడ్ అంటే ఇష్టమా అని అడిగితే జక్కన్న ఘాట్ అనే సమాధానం ఇచ్చాడు, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని. బట్ నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే బ్రేకింగ్ బ్యాడే ఇష్టమని లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇంకా దీంట్లో ఆ రాజ్యాల్ని, ఆ క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపిక కావాలి మావా. అంతకు మించి చాలా టైం పెట్టాలి. నా లాంటి మూవీ రాక్షసులు అయితే ఇంగ్లీష్ లోనే ఎప్పుడో చూసేసాం, కానీ ఇప్పటి వరకు దీన్ని చూడని వాళ్ళు హ్యాపీగా తెలుగులో చూడొచ్చు మావా. 8 సీజన్స్ మనల్ని కట్టి పడేస్తాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మైండ్ పోతున్న లోపలనే ఉంటది. 8 సీజన్స్ మా వల్ల కాదు బ్రో అనేవాళ్ళు ఫస్ట్ ఒక సీజన్ చూడండి, ఇక వద్దన్న ఆపరు. ఇది సిరీస్ కాదు బ్రో, ఒక చదరంగంలా ఉండే ఎంతో మంది మనుషులతో కూడిన ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లి ఆ క్యారెక్టర్స్ తో మన ట్రావెల్ ఎలా చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే, ప్రపంచాన్నే గెలిచిన సిరీస్ కదా అని ఫ్యామిలీ ఉన్నప్పుడు పొరపాటున కానీ పెడితే మిమ్మల్ని ప్రపంచంలో లేకుండా చేస్తారు మీ వాళ్ళు, జాగ్రత్త. ఫుల్ అంటే ఫుల్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో ఫ్యామిలీతో కలిసి చూడకూడదు. ఇండివిజువల్ గా అయితే ఈ అద్భుతాన్ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 కమిటీ కుర్రాళ్ళు తెలుగు. ఇది ఒక డ్రామా మూవీ. ఇప్పటికే ఈ మూవీని మీలో చాలా మంది అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ సంక్రాంతికి పెట్టుకొని చూడండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 30-35 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం పక్కాగా చూడండి. 90s లోకి మనల్ని తీసుకెళ్ళి అలా కూర్చోబెడుతుంది. మెయిన్గా ఇది విలేజ్ డ్రామా కావడంతో దాదాపుగా అందరికీ ఈ మూవీ కనెక్ట్ అవుతుంది మావా. చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగి ఇప్పుడు సిటీలో సెటిల్ అయిన వారికి, వారి ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న వాళ్ళు, వారిలోని గొడవలు, ప్రేమలు వంటివి చాలా బాగా ప్రయాణం చేశారు. మీరు సంక్రాంతికి ఊరెళ్ళారు కదా, ఫ్రెండ్స్ని కలిసారు కదా, సరదాగా వాళ్ళతో కలిసి అలా సిట్టింగ్ చేయండి, ఈ సినిమా చూడండి. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఇంట్రెస్టింగ్ గా చూసేస్తుంది మావా. ఇంటర్వెల్ వచ్చే మ్యూజిక్ అయితే ఆ సాంగ్ అయితే అరాచకం. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. దీనికి మన నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్. అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అదరగొట్టారు. కామెడీ ప్లస్ ఫుల్ ఎమోషన్స్ తో నడిచే మూవీ ఇది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఓటీటీ. లిస్ట్ లో నెంబర్ 5 హైడ్ అండ్ సీక్ తెలుగు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మీ ఇంట్లో పిల్లకాయలు యూత్ పబ్జి, క్యాబేజీ లాంటి యాక్షన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే వాళ్లకు ఈ సినిమా చూపెట్టి మీరు కూడా చూడండి. స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది, కానీ నో లాజిక్స్, ఓన్లీ
మ్యాజిక్ అనేలా కొన్ని సీన్స్ ఉంటాయి. సో లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే మాత్రం ఈ మూవీ ఒక బెస్ట్ కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు బ్రో. ఒక ఊర్లో వరుసగా మిస్టీరియస్ చావులు, మరి అవి మర్డర్స్ చేసేది ఎవరు, వాడి మోటివ్ ఏంటి అనేదే ప్లాట్. కిల్లర్ మోటివ్ తెలిసాక మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క. పురాణాల రిఫరెన్స్ తో స్టోరీని అయితే మనం గెస్ చేయలేని విధంగా చాలా బాగా డిజైన్ చేశారు. టైం పాస్ కోసం లాజిక్స్ ని పక్కన పెట్టి ఒకసారి చూడండి. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ శ్రీనివాస్ బ్రో కామెంట్ పెట్టాడు, సూక్ష్మదర్శిని మూవీ మామూలుగా లేదు బ్రో, ఫెంటాస్టిక్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీను బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ తేజస్వి కామెంట్ పెట్టింది, సూక్ష్మదర్శిని పార్కింగ్ మీ సజెషన్ తోనే చూసా, ఫస్ట్ ది బాగుంది, సెకండ్ ది ఓకే బట్ సినిమాటిక్ లిబర్టీని బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ తేజస్విని సేస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రామ్ బ్రో కామెంట్ పెట్టాడు, సూక్ష్మదర్శిని సూపర్ బ్రో, థ్యాంక్స్ ఫర్ సజెషన్స్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రామ్ బ్రో. అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.